సమరయ స్త్రీ యేసుని అడుగుతుంది, మా పితరుడైన యాకోబు కన్నా నువ్వు గొప్పవాడివాని. పరిశుద్ధాత్మ కోణములో నుండి ఈ దినాన్న ఈ అంశాన్ని క్లుప్తంగా ధ్యానిద్దాం. యాకోబు అయితే తన సొంత లాభము కొరకు దేవునితో పోరాడాడు, కానీ యేసుక్రీస్తు తన యందు నమ్మి విశ్వాసముంచిన ప్రతి వారు మరణానికి సహితము భయపడకుండానట్లు ఆయన మరణపు ముళ్ళును విడిచాడు. పాప మరణముల నియమములో నుండి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొచ్చాడు. ఈ లోకంలో ఏ మనిషి అయినా మరణానికి భయపడతాడు, కానీ ఒక నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు మాత్రమే మరణానికి కూడా భయపడకుండా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని క్రీస్తుని బట్టి ధైర్యముతో నిలబడగలుగుతాడు. ఈ ధైర్యం కొరకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఆయన ఒక్కడికే కాదు, కానీ ఆయన యందు నమ్మి విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ ఇట్టి ధైర్యాన్ని కలిగి ఉండాలని యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచి తనకున్న ధైర్యాన్ని మనకిస్తున్నాడు. హల్లెలూయా. అందుకొరకే యేసు పితరుడైన యాకోబు కన్నా గొప్పవాడు. ఈ యేసును ఎవరు వారి జీవితాల్లో కలిగి ఉంటారో వారు పరిపూర్ణ ధైర్యవంతులుగా జీవించగలుగుతారు. అపవాది వారిని ఏ రూపంలో భయపెట్టాలని చూసినా వారు భయము లేకుండా వాడిని ఎదిరించగలుగుతారు, వాడిని పోరాడగలుగుతారు, వారిని తిప్పికొట్టగలుగుతారు. ఈ రోజు నీ జీవితంలో ధైర్యం లేకపోతే దానికి కారణము నీ జీవితంలో యేసు ప్రధాన యాజకుని స్థానంలో, అంటే ఫ్రంటియర్గా ఆయన నీ జీవితంలో లేడు. మేబీ యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్. ఆఫర్ యువర్ లైఫ్ టు జీసస్. సే, జీసస్ కమ్ ఇన్ టు మై హార్ట్. ప్రభువా నా జీవితంలోనికి రా. మరణాన్ని సహితము నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు దేన్నైనా సాధ్యపరచగలవయ్యా అని నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించు. బికాస్ హీ ఈస్ గ్రేటర్. ఇఫ్ యూ నీడ్ ఫెయిత్, హీ విల్ గివ్ యూ ఫెయిత్. ఇఫ్ యూ నీడ్ ఒబీడియన్స్, నీకు విశ్వాసం అవసరమైతే విశ్వాసాన్ని, నీకు విధేయత అవసరమైతే విధేయతను, నీకు జ్ఞానం అవసరమైతే జ్ఞానమును, నీ జీవితంలో నీకు ఏది అవసరమైతే ఆ సమయానుకూలమైన ఆలోచనను ఆయన నీకు అనుగ్రహించి నిన్ను పరిపూర్ణురాలుగా తీర్చిదిద్ది ఆయన ముందుకు నడిపిస్తాడు. Jesus is greater and he is all that we need in our lives. Amen.